జననేత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 73వ జయంతిని పురస్కరించుకుని స్థానిక కంబాల చెరువు జంక్షన్ వద్దనున్న జక్కంపూడి రామ్మోహన్ రావు కాంస్య విగ్రహానికి పలువురు నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, జక్కంపూడి తనయులు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, వైసీపీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, రూడా మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డి, వైసీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రైతు సూర్యప్రకాష్ రావు, ఆకుల వీర్రాజు, బైరాజు ప్రసాదరాజు, నక్కా శ్రీ నగేష్ తదితరులు పుష్పాంజలి ఘటించారు. వారు మాట్లాడుతూ జక్కంపూడి లాంటి పోరాట యోధుడైన నాయకుడిని మళ్లీ చూడలేమన్నారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది పరిష్కారం అయ్యే వరకు వారి వెంటే ఉండేవారన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన తనయుడు రాజా గణేష్ కూడా అదే బాటలో నడుస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నారని కొనియాడారు. జక్కంపూడి అభిమానులే వారి కుటుంబానికి కొండంత అండగా నిలబడుతున్నారని అన్నారు. భారీ గజమాలను జక్కంపూడి విగ్రహానికి అలంకరించారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రామినేడు మురళి, వడ్డీ మురళి, ఇసుకపల్లి శ్రీనివాస్, ప్రసాదుల హరినాథ్, మొప్పన శ్రీను, అరుణ్, జేకే, అడప అనిల్, ఎండి ఆరిఫ్, కోడి కోట, పసుపులేటి కృష్ణ తదితరులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. జోహార్ జక్కంపూడి, గట్టిగా చెప్పండి. జోహార్ జక్కంపూడి, జోహార్ జక్కంపూడి, జక్కంపూడి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఎంతగా కష్టపడేవాడు, అంతగా కష్టపడ్డ వాళ్ళ కొడుకుల వల్ల కాదు నాకు తెలుసు. అందులో సగమైనా కష్టపడండి చాలు. ఇప్పుడున్న పరిస్థితులకి అందులో సగం కష్టపడితే చాలు. మీ ఇద్దరికి కూడా చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది, క్లియర్గా కనబడుతుంది. దాన్ని నిలబెట్టుకుంటేనే జక్కంపూడికి నిజమైనటువంటి నివాళి. థ్యాంక్ యూ. కూడా జీవితాన్ని అంకితం చేసినటువంటి మహోన్నత వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. బతికితే ఎలా బతకాలంటే జక్కంపూడి రామ్మోహన్ రావు గారిలో బతకాలరా అనే విధంగా తన జీవితాన్ని గడిపాడు. నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం. ఆయన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండగా నేను సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాను. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశాను. రాజకీయాలు వదిలి పారిపోవడం అనిపించింది. కారణం ఏంటంటే అవతల జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకత్వం. అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్ చేసేవాడు. ప్రకాష్ ఏం చేస్తున్నావు అన్నాడు. అర్ధరాత్రి 2 గంటలకు ఏం చేస్తామంటే పడుకుంటాం. అదే పడుకుంటే అలాగా ఇక్కడ దళిత మహిళల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి హింసిస్తున్నారు. ఆవిడ్ని కాపాడాలి మనందరం చెప్పి లాలాచేరు వాయి మీద ధర్నాలో కూర్చుండేవాడు. ఎన్ని గంటలకంటే అర్ధరాత్రి 2 గంటలకి. ప్రజల కోసం ఎవరైనా ఇలాగ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా పనిచేసిన నాయకుడు ఎవరైనా ఉన్నారా చెప్పండి మీరు. ఆయనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. అందరికీ నమస్కారం. 2వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు అందరికీ అందజేస్తూ తండ్రికి మించిన తనయులుగా రాణిస్తున్న శ్రీ జక్కంపూడి రాజా గణేష్ రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థానాల్లో చూడాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ జై జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. నాన్నగారికి వచ్చినటువంటి అవకాశాన్ని 5 సంవత్సరాల పాటు తాను మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ జిల్లాలో అనేక ప్రాంతాలలో తనకంటూ ఒక మార్కు ఉండేటటువంటి గొప్ప కార్యక్రమాలను కూడా చేశారు. వాటికంటే కూడా గొప్పగా చెప్పుకునేటటువంటి ఉద్యమాలు కానీ పోరాటాలు కానీ ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నాన్నగారి గురించి ఈవేళకి కూడా చెప్తా ఉంటారు. మరి ఆయన ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్ ద్వారా ఆయన వేసినటువంటి పునాదిని కాపాడుకుంటూ ఆయన పేరుని నిలబెడుతూ ముందుకు వెళ్ళడం అనేటువంటిది ఒక్కటే మా ముందున్నటువంటి లక్ష్యం. కొత్త ఉత్సాహం నింపేటటువంటి విషయం ఈ రోజున నాన్నగారి ప్రాణ స్నేహితులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కేవీపీ రామచంద్రరావు గారు ఉంటే కింద జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఉండేవారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒకళ్ళు అర్జునుడైతే మరొకరు కృష్ణుడు రథసారథి. ఈ రోజుకి ఏదైనా కష్టం వస్తే నేను ఫస్ట్ వెళ్ళి సలహా అడిగేది ఉండవల్లి అరుణ్ కుమార్ అంకుల్నే. ఆయన ఈరోజు ఇక్కడ రావటం చాలా చాలా ఆనందంగా, సంతోషంగా ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాను అంకుల్, మీరు నాన్నగారు కష్టపడి కట్టుకున్నటువంటి ఈ కోట
సురక్షితంగా ఉండాలని, ప్రజలకు హృదయాల్లో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని మాత్రమే తప్ప మరొకరి మాదిరిగా ఏదో డబ్బు కోసం, అధికారం కోసం మాత్రం ఈరోజు రాజకీయాల్లో లేవు. మేము పుట్టడమే అధికారంలో పుట్టాం, అన్నీ అనుభవించాం, కష్టం తెలుసు, నష్టం తెలుసు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఒక్కొక్కసారి మన టైం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మళ్ళీ కష్టపడి నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ